వృశ్చిక రాశివారు ఆగస్టు 14, 15, 16 తారీఖులలో మిమ్మల్ని బాధపెట్టిన ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఖచ్చితంగా కూడా మీకు అంటే కర్మ అనేది ఉంది, కాలం ఉంది. నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. దైవం ఉన్నారు అని ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరైనా తప్పు చేస్తే అనవసరంగా ఒక వ్యక్తి పైన నిందలు వేస్తే ఆ కర్మ, కాలం, దైవం ఖచ్చితంగా సమాధానాన్ని చెప్పే తీరుతారు. ఆలస్యంగా అయినా సరే నిజాయితీ గల వారికి, మంచివారికి మంచి జరుగుతుంది, చెడ్డవారికి చెడు జరుగుతుంది అని మీకు అర్థమవుతుంది. వృశ్చిక రాశివారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒకానొక సమయంలో వీరి దగ్గర ధనం లేనప్పుడు, లేదా వీరు తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు, మనుషులు అన్నప్పుడు తప్పులు చేయటం, పొరపాటులు చేయటం చాలా సహజం. అది మానవ లక్షణం కూడా. ఎందుకంటే మనం దేవతలమి కాదు. అనుకోకుండా పొరపాట్లు జరగటం చాలా సహజం. తెలిసి తెలియక తప్పులు చేయటం కూడా చాలా సహజం. కానీ ఆ తప్పులు, పొరపాట్లు చేసినప్పుడు వాటిని అర్థం చేసుకొని మిమ్మల్ని చేరదీసిన వారే అసలైనటువంటి మంచి మనుషులు, మీ మంచి కోరేవారు. కానీ ఏదో దొరికింది కదా సందు, చిన్న తప్పు దొరికింది కదా అని చిన్న తప్పుని పట్టుకొని పెద్దగా సాగదీసి మిమ్మల్ని అనకూడని మాటలు అన్నీ అనేసి, అనాల్సిన మాటలు అన్నీ అనేసి, మీరు చేయని తప్పుకి, చేసిన తప్పుకి అన్ని నిందలు కూడా మీపైనే వేసి మీ మనస్సుని గాయపరిచి, మీ మనస్సుని కాస్త కూడా సంతోషంగా లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పాలి అని మీకు ఉన్నా, అందరూ ఒకటయ్యి అంటే వారంతా ఒకటి అయ్యి మీన్స్ సమాజం అంతా ఒకటయ్యి మీరొక్కరే ఒకవైపు ఉన్నప్పుడు మీరు ఎన్ని నిజాలు చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా, ఎన్ని నిజాయితీ గల మాటలు ఉన్నా, ఎంత వాదించినా తప్పు మీ వైపే ఉన్నట్లుగా వారందరూ కలిసి తప్పు మీ వైపు నెట్టేస్తూ ఉంటారు. కానీ ధైర్యం ఆ సమయంలోనే అస్సలు కోల్పోవద్దు. కాలాన్ని నమ్మండి, దైవాన్ని నమ్మండి. దైవం ఉంది. ఏదో ఒక రోజు ఎవరి ముందు అయితే నేను అవమానపడ్డానో, ఎవరి ముందు అయితే చేయని తప్పుకి బాధను అనుభవించానో వారి ముందే ఏదో ఒక రోజు నేను వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఎవరైతే ఈరోజు ఒక వ్యక్తి వల్ల నన్ను అన్నారో ఆ వ్యక్తులే మళ్ళీ తిరిగి వారందరినీ కూడా అంటారు. అలానే ఏదైతే ఈరోజు నేను గుండెలు పగిలేదాకా ఏడుస్తున్నానో అంతకు మించిన బాధ వాళ్ళు కూడా అనుభవిస్తారు అనేటటువంటి ఒక ధైర్యంతో ఉండండి. దైవాన్ని నమ్మండి. మీరు చేసేది చేస్తూ ఉండండి. నిజాయితీ గల పనులు ఎప్పుడు చేసినా, నిజాయితీగా ఉండేవారికి ఎప్పుడూ కూడా సమస్యలు అనేవి వచ్చినా సరే, కాలం అంటే సమయం మీది కానప్పుడు కాస్త ఓపిక పడితే సమయం మీదైనప్పుడు అంతకు మించిన బాధను వారు అనుభవిస్తారు. ఆ బాధను చూడటానికైనా మీరు ధైర్యంగా ఉండాలి. అలానే మీరు నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా చేసే ప్రతి పని కూడా మీ వైపే సపోర్ట్ ఉంటుంది. కాలం, ధర్మం మీ వైపే ఉంటాయి. నిజాయితీగా ఉన్నన్ని రోజులు ధర్మం, కాలం మీ వైపే ఉంటాయి.
కొన్ని పరీక్షలు ఎదురయ్యాయి అనుకోండి. ఆ పరీక్షలను ఎలా నెట్టుకు రావాలో తెలుసుకోండి. ఎదురయ్యే ప్రతి సమస్యను అనుభవంగా మార్చుకోండి. ఆ సమస్య మళ్ళీ రాకుండా చూసుకోండి. అటువైపు అంటే తప్పు ఏదైతే అనిపించిందో అటువైపు మళ్ళీ వెళ్ళకుండా ఉండండి. తప్పు చెయ్యని వారు ఎవరూ ఉండరు. చేసిన తప్పుని సరిదిద్దుకోవటమే గొప్పతనం. కాలం అంటే ఏంటి? అంటే కాలం అనేది ఉంది అని అర్థమవుతుందన్నమాట. అంటే వీరిని చాలా బాధపెట్టి, వీరిని చాలా సమస్యల పాలు చేసి, వీరి జీవితంలో ఒక మంచి అనేది లేకుండా, అలానే వీరి జీవితంలో సమస్యలు అనేవి వృశ్చిక రాశి వారిని ఎలా అంటే ఒక ఇంట్లోనే ఉంటారు, కానీ వీరిని పదే పదే బాధ పెడుతూ ఉంటారు. మళ్ళీ శత్రువులు ఎక్కడి నుండో రారు. వీరి చుట్టుప్రక్కల వీరి బంధువులు, వీరి చుట్టాలు, అలానే వీరి కుటుంబంలో ఉండే వ్యక్తులే పదే పదే వీరు తిన్నా ఓర్చుకోలేరు, కూర్చున్నా ఓర్చుకోలేరు, పని చేసినా ఓర్చుకోలేరు. ఈ వృశ్చిక రాశి వారికి ఇలా వీరి పక్కనే ఉంటూ వీరి జీవితంలో ఏదో ఒక శిక్షను పెట్టాలి, వీరిని సమస్యల్లోకి నెట్టివేయాలి అని ఆలోచించేవారు ఉన్నారన్నమాట. కాబట్టి వీరు ఎప్పుడూ కూడా మీరు అంటే మంచివారే కదా, మీ బంధువులే కదా అని అనుకోవద్దు. అలానే ఎప్పుడైనా మీ మనోభావాన్ని అంటే దెబ్బతీసేంత వరకు దెబ్బతీయచ్చు. అంటే ఎవరైనా ఇరుగు పొరుగు వారు మనవారే కదా, ఒక మాట అంటే వయసులో పెద్దవారు కదా, ఒక మాట అంటే పడొచ్చులే అని సర్దుకుపోయే సంస్కారం ఉంటే చాలా మంచిది. కానీ మీ మనోభావాలను దెబ్బతీసి వారు మీ మనస్సు గాయపడుతుందని తెలిసినా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మీ మనస్సుని బాధ పెట్టడం అయితే అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి అలా మీ మనోభావాలను దెబ్బతీసే వ్యక్తులకి చాలా దూరంగా ఉండండి. మీ జీవితంలో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా మీరు మనవారే కదా అనే ఆలోచన కూడా రానివ్వద్దు. అలా వచ్చినా మీకు సమస్యలు అనేవి వస్తాయి. మన అనే పేరు అంటే మన అనే ముసుగులో ఉన్నారు అని మాత్రమే గుర్తుంచుకోండి. ఇలా ఈ రాశి వారు సొంత వారికి అయినా సరే ఎప్పుడూ కూడా రహస్యాలను చెప్పొద్దు. మిమ్మల్ని చాలా బాధ పెట్టంటే అందరూ ఒకవైపు మీరొక్కరు ఒకవైపు అన్నట్లుగా చూసిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు కదా. అలాంటి వ్యక్తులని మీ దగ్గర డబ్బున్నప్పుడు వచ్చినా సరే మీరు దూరంగా పెట్టాలి. అలాంటి వ్యక్తులను దూరంగా పెట్టడమే చాలా ఉత్తమం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ వృశ్చిక రాశి వారు తెలుసుకున్నారు కదా మీ జీవితంలో జరిగినటువంటి శుభ అశుభ ఫలితాలు. అలానే మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని చాలా బాధ పెట్టి మీ మనస్సుని నొప్పించి మీరు బాధపడుతున్నారని తెలిసి కూడా సైలెంట్గా ఉండి ఇంకా బాధ పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కాలం ఈ సమయంలో శిక్షించబోతూ ఉంది. వారికి తగిన పరిహారం అంటే వారు మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో అంతకు మించి మీ కళ్ళ ముందే వారు బాధపడేలాగా చేయబోతూ ఉంది అన్నమాట కాలం, దైవం. కాబట్టి మీ కళ్ళ ముందే ఇలా జరగటాన్ని మీరు చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోయి అంటారన్నమాట. అంటే కాలం ఉంది, దైవం ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం అనేది చెప్పే తీరుతుంది అని మీ మనసుకి అనిపిస్తుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా బాధపడొద్దండి. దైవం ఖచ్చితంగా మీకే సపోర్ట్గా ఉంటుంది. మంచి వాళ్ళ వైపే ఉంటుంది. న్యాయం ఎటు ఉంటుందో అటువైపే ఉంటుంది. ఆలస్యమైనా సరే కానీ న్యాయం వైపే ధర్మం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం